Hello dear Telugu banking aspirants, welcome back to our channel Banker Avudam. My name is Pradeep. నేను మీకు ఈ వీడియోలో డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇన్ రీజనింగ్ సెక్షన్ 90 లైక్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాన్సెప్ట్ అనేది ఫుల్గా క్లారిటీతో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఈ క్వశ్చన్ నేనే ప్రిపేర్ చేశాను. ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ క్వశ్చన్ని మీరు సొంతంగా చేయాలనుకుంటే పాస్ చేసి ట్రై చేయొచ్చు. మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైపోతుంది. ఓకే, సో ఆరంభిద్దాం. So Pradeep started from his house to watch a movie at a theater. Okay, from his house he traveled 5 kilometers towards the east. Okay, let's say Pradeep's house is this one. He traveled 5 kilometers. Okay, he then took a left turn and traveled 12 kilometers to reach a bakery. So from here he is facing east direction. If he is facing east direction like this east direction, so left side means what? This one left side. So he turned the left turn and traveled 12 kilometers to bakery. 12 kilometers to bakery. Okay, so from the bakery he took a 90 degrees clockwise turn. So now at the bakery is facing north direction. Okay, he took a 90 degrees clockwise means always మీరు ఏం చేయాలంటే కుడివైపు నుంచి రావాలి. ఓకే, మన క్లాక్ ఉంటుంది కదా, 12 నుంచి 1 అంటే అది క్లాక్ వైజ్, 12 నుంచి 11 బ్యాక్ సైడ్ వెళ్తే అది యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే యాంటీ క్లాక్ వైజ్, రైట్ సైడ్ వస్తే క్లాక్ వైజ్. ఓకే, సో ఫ్రమ్ ద బేకరీ హీ టుక్ ఏ 90 degrees క్లాక్ వైజ్ టర్న్. సో నౌ వెన్ హీ ఈజ్ ఇన్ ద అతను బేకరీ దగ్గర ఉన్నప్పుడు ఆయన నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. సో 90 degrees మీన్స్ నార్త్ డైరెక్షన్లో ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు క్లాక్ వైజ్ మీన్స్ వాట్? కుడివైపు ఇలా 90 degrees is right angle, so like this 90 degrees, and travel 7 kilometers to reach saloon. Okay, saloon. From the saloon he took a 90 degrees anti-clockwise turn. So now he is when అతను సెలూన్ దగ్గర ఉన్నప్పుడు, సెలూన్ ఎక్కడుంది? సో ఇలా ఉంది సెలూన్, ఈస్ట్ డైరెక్షన్లో ఉంది, ఈస్ట్ వైపు ఫేసెస్ ఉంది. అతను ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ మీన్స్, యాంటీ క్లాక్ వైజ్ అంటే రైట్ సైడ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్, మన ఎడమవైపు. క్లాక్ వైజ్ అంటే రైట్ సైడ్. సో ఒకవేళ అతను క్లాక్ వైజ్ అయితే ఇటు రైట్ సైడ్ వచ్చేవాడు, రైట్ సైడ్, దిస్ ఈజ్ ద రైట్ సైడ్. బట్ హీ టుక్ కేర్ యాంటీ క్లాక్ వైజ్ టర్న్, సో ఎడం వైపు వెళ్ళిపోతాడు. ఓకేనా, అండ్ ట్రావెల్ 10 kilometers టు రీచ్ ద స్కూల్. ఓకే, ఫ్రమ్ ద స్కూల్ హీ టుక్ ఏ 90 degrees యాంటీ క్లాక్ వైజ్ టర్న్. ఓకే, నౌ హీ ఈజ్ ఫేసింగ్ ద north direction is he took anti-clockwise turn. So if అతను ఒకవేళ క్లాక్ వైజ్ తీసుకుని ఉంటే ఇలా వచ్చేవాడు రైట్ సైడ్లో, కాదు, ఇక్కడ క్వశ్చన్లో యాంటీ క్లాక్ వైజ్లో తీసుకున్నాడు. అప్పుడు 12 kilometers టు రీచ్ ద థియేటర్. సో యాంటీ క్లాక్ వైజ్ మీన్స్ ఎడం వైపు. ఓకే, 12 kilometers టు థియేటర్. Okay, so now what is the question? What is the shortest distance between from his house to the theater? Now this is the shortest distance. Okay, now what is this distance is 10, this distance is 12.
So this total distance is 10 plus 12 equals to 22 kilometers. Okay, this is the concept of anti-clockwise and clockwise. మీకు ఎప్పుడైనా ఒకవేళ ఒక పర్సన్ నార్త్ డైరెక్షన్ వైపు ఉన్నాడంటే క్లాక్ వైజ్ అంటే ఇలా 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 వచ్చేస్తాడు. ఓకేనా, ఒకవేళ అతను ఈస్ట్ వైజ్ ఫేస్ చేస్తుంటే క్లాక్ వైజ్ అంటే ఇలా వస్తాడు, ఇలా. ఒకవేళ ఆ వ్యక్తి సౌత్ డైరెక్షన్లో ఉంటే క్లాక్ వైజ్ అంటే ఇలా మళ్ళీ వెస్ట్కి వచ్చేస్తాడు. ఒకవేళ పర్సన్ వెస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడంటే క్లాక్ వైజ్ అంటే నార్త్ డైరెక్షన్కి వెళ్తాడు. ఓకేనా, దీని రివర్సే యాంటీ క్లాక్ వైజ్ కూడా. ఓకే, సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ క్వశ్చన్స్. మీరు ఈ క్వశ్చన్ని ఒక 2 times ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనే కాన్సెప్ట్ క్వశ్చన్ మనకి రీజనింగ్ సెక్షన్లో వస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఓకేనా, దిస్ ఈజ్ ద క్లాక్ వైజ్ అంటే కుడివైపు తీసుకోండి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడమ వైపు తీసుకోండి. క్లాక్ గుర్తు తెచ్చుకోండి. క్లాక్ వైజ్ అంటే 12 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, like this. Anti clockwise means 11 to 12, 12 to 11, 11 to 10, 10 to 9, 9 to 8, reverse. Okay, this is the concept. I hope మీకు ఇది అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. So thanks for watching the video till the end. See you in the next video. Until then, bye bye, take care.